హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నర్షెడ్ని, పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసింవారి అబ్బాయి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ధాన్యం వడ్లు గురించి. మీరు ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. కుదిరితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో మటుకు ఎక్కడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. పల్నాడు జిల్లా రణచింతల మండలంలో మంచికలు గ్రామం, రెంటాల గ్రామం, కొత్తపాలవాయి, పాతపాలవాయి గ్రామాలలో బాగా విరివిగా వరి కోతలు జరుగుతున్నాయి. మనకాడే కాదు, అటు తెలంగాణ జిల్లా కానుకొని తెలంగాణలో నల్గొండ జిల్లా ఉంది. నల్గొండ జిల్లాలో కూడా బాగా వరి కోతలు స్టార్ట్ అయ్యాయి. ఈ విషయం ఏంటంటే, వరి కోతలు దిగుబడులు ఎలా ఉన్నాయి, వాటి మార్కెట్ ఏంది, రేట్లు ఏంది అనేది ఈరోజు మన సారాంశం. అయితే దిగుబడులు వరి చేను వానలకి ఇబ్బంది పడకుండా, అంటే వానలకి గాలులకి కింద పడకుండా అంతా సవ్యంగా బాగుంటే 38 నుంచి 42 బస్తాలు వస్తున్నాయి. పద్మ అనే రకమైతే వానలకి కింద పడిపోయింది. ఆ రకమైతే 30 బస్తాలు అలా వస్తున్నాయి. అంటే వానకి కింద పడ్డ చేలైతే 30 బస్తాలు వస్తున్నాయి. అంటే పద్మ రకం అనేది ఈ సంవత్సరం ఎత్తు ఎక్కువ పెరిగింది. దాని కారణంగా వానలకి కింద పడిపోయింది. కింద పడిపోవడం వల్ల దిగుబడి 30 బస్తాలు వచ్చింది. బీపీటీ రకాలైతే కొద్ది ఎత్తు తక్కువ ఉంటుంది కాబట్టి అంత డ్యామేజ్ జరగలేదు. డ్యామేజ్ జరగని చేలకైతే 40 నుంచి 42 బస్తాలు వస్తుంది దిగుబడి. మరి మనం రేటు గురించి కనుక చూసుకుంటే, పద్మ రకం అయితే 1600 నుంచి 1650 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. బీపీటీ వడ్లు అయితే 1400 నుంచి 1450 రూపాయలు కొనుగోలు జరుగుతున్నాయి. అయితే ఒక 1 వీక్ బ్యాక్ అయితే ఇదే పద్మ 1850 రూపాయలు అమ్మింది. బీపీటీలు అయితే 1600 అమ్మింది. ఇప్పుడు 200 రూపాయలు తగ్గింది రేటు. ఆ రేటు తగ్గడానికి కూడా కారణం ఏంటంటే, బాగా దిగుబడులు స్టార్ట్ అయ్యాయి, దిగుబడులు వస్తున్నాయి వడ్లు. అలాగే మన పక్క రాష్ట్రమైన తెలంగాణ నల్గొండ జిల్లా నుంచి కోత స్టార్ట్ అయ్యాయి కాబట్టి రేటు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే, పైన వాతావరణం. ఇప్పుడు వానమబ్బు పట్టింది. ఇప్పుడే కాదు, గత 4 రోజుల నుంచి కూడా 10వ తారీఖు నవంబర్ నుంచి ఇలా 15వ తారీఖు నవంబర్ నెల, ఈ 5 రోజుల నుంచి వానమబ్బు పట్టి రైతులకి బాగా ఇబ్బందిగా ఉంది. దాని కారణంగా, ఈ 3 కారణాల కారణంగా రేటు అనేది ఒక 150 రూపాయల నుంచి 200 రూపాయలు తగ్గింది. అలాగే దిగుబడులు తగ్గాయి. ఈ వానల కారణంగా చేలు కింద పడిపోవడం వల్ల వడ్లు వాటి నాణ్యతని కోల్పోవటం వల్ల రేటు కూడా ఒక 150 రూపాయల నుంచి 200 రూపాయలు తగ్గడం జరిగింది. ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే క్వాలిటీ బాగుంటే పద్మ రకాలైతే 1600 నుంచి 1650 కొనుగోలు జరుగుతుంది. బీపీటీ రకాలైతే 1400 నుంచి 1450 జరుగుతుంది. ఇది మంచిగా క్వాలిటీ బాగుంటే. అదే క్వాలిటీ కనుక బాగోకుండా కొద్దిగా లెఫ్ట్లో కనుక్కుంటే ఒక 50 రూపాయలు, 100 రూపాయల నుంచి 50 రూపాయలు తేడా నడుస్తుంది. ఏదైనా ఒక 100 రూపాయలు వేసుకోవచ్చు బస్తాకి. అది ప్రస్తుతానికైతే వడ్ల మార్కెట్ అయితే ఆ రకంగా ఉంది. కొంతమంది రైతులైతే వడ్లు అమ్ముకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వాతావరణం కారణంగా ఈ వాతావరణానికైతే వడ్లు ఎండవు. వడ్లు ఎండకపోతే నిలవ పెట్టుకుంటే డ్యామేజ్ అయ్యిద్ది. అందుకనేసి అమ్ముకుంటున్నారు. ఎండ కనుక తీస్తే నిలవ పెట్టుకునే వాళ్ళే. ఇప్పుడు ఎండతో కూడా పని లేకుండా డ్రయర్లు వచ్చినాయి. మనం ఇంతకుముందు వడ్లు మనం ఎండలో ఆరబోసుకునే వాళ్ళం. ఇప్పుడు ఆరబోసుకునే పని లేకుండా డ్రయర్లు వచ్చినాయి. ఆ డ్రయర్లో కనుక మనం పండించిన పంటని వడ్లు కనుక వేస్తే మనకి డ్రై అయ్యి వస్తుంది. అప్పుడు మనం నిల్వ కూడా చేసుకోవచ్చు. అది అంటే అందరూ రైతులు పాటించట్లేదు. వ్యాపారస్తులు ఎక్కువ డ్రయర్ వైపు మొగ్గుతున్నారు.
రైతులు ఏంటంటే ఎండబెట్టుకుంటున్నారు. రైతులు కొద్దిగా తెలిసిన వాళ్ళు, అవగాహన ఉన్నోళ్ళు డ్రైయర్ వైపు వెళ్తున్నారు. అవగాహన లేని వాళ్ళు, రైస్ మిల్లుల్లో పరిచయాలు లేని వాళ్ళు అయితే ఎండబెట్టుకుంటున్నారు ఇంటికాడనే. ప్రస్తుతానికైతే వడ్ల పరిస్థితి అయితే ఇలా ఉంది. మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ చేసి ఒక లైక్ కొట్టండి.